మనం ఇప్పుడు డాల్ లేక్లో బోట్ స్టే కంప్లీట్ చేసుకొని ఉన్నాం. ఇది మా లాస్ట్ డే. మళ్ళీ లాస్ట్ డే అని చెప్పి ఇంకా పెడుతున్నాం అనుకుంటున్నారేమో. ఇది మేము ఇంకా వెళ్ళిపోయే రోజు. ఈరోజు ఏం సైట్ సీయింగ్ పెద్దగా ఏం లేదు. జస్ట్ షికారా అంటే డాల్ లేక్ మొత్తం తిప్పుతారు ఒకసారి. ఇంకా అన్న వాళ్ళు లెగవలేదని చెప్పి లేపడానికి వచ్చేసాను నేను. మేమైతే ఒక చిన్న సైడ్ ప్లాన్ వేసాము. ఈ ఆంటీ అంకుల్స్ అందరినీ పంపించేసి మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాం. ఈలోపు బోట్లో షాపింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంక ఇలా కంటిన్యూగా ఇట్లా షాపింగ్ అని చెప్పి బ్యాగులు పట్టుకొని వస్తూనే ఉన్నారు. చూడండి మీరు కూడా. It's all done by hand. It's handmade, sir. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసేసారు. అది అయిపోయింది. మనం ముందు ఏదైతే చెప్తామో అవే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ముందు రోజు మమ్మల్ని అడిగారు ఏం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. పోహా అండ్ బ్రెడ్ ఇచ్చేసారు. దాల్ లేక్ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. कोई भी 100 रुपया नहीं, only for this 200. बाकी सब 100 है. You guys scale. Pen pencil. बाकी 100 rupees. This 200, this 200. This 200. 350. Which one you color more? మమ్మీ నేను ఈరోజు మ్యాచింగా ఇద్దరు నేను కూడా ఇది ఎక్కడ కొన్నావమ్మా? ఇక్కడే కాశ్మీరీ. ఏం డాడీ పరిస్థితి? చాయ్ ఉంటారు ఇలాంటి ఒక పర్సన్ సంబంధం లేకుండా అక్కడ అందరూ షాపింగ్ చేస్తుంటే. సో ఈరోజు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. ఇట్లా చిన్న షాపింగ్ అయిపోయాక ఇట్లా బోట్స్ షికారా తిప్పుతారు. తర్వాత అన్న వదిన నేను మాత్రం షాపింగ్కి వెళ్దాం. మిగతా అందరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. సో టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయాక మాకు షికారా స్టార్ట్ అవుతుంది. అందరిది అయిపోయాక మా అమ్మ ప్రశాంతంగా కూర్చొని షాపింగ్ చేస్తుంది. మా డాడీ ఉంటే చేయనివ్వరని చెప్పి. అడ్జుడు అడ్జుడు కూర్చోవద్దు. మా ఆంటీ చెప్తే అసలు కూర్చోవద్దు. ఇక ఆంటీని గుర్తు పెట్టుకోండి చెప్తున్నా. ఇది మన దగ్గర ఉందిలే. వీడెందుకు నడవడు? क्या चाहते हैं आप? करता है करका है ना, वो शॉपिंग वाले को छोड़ दो, आप करो. ఇక షికార్ అంటే ఇదే డాడీ. బోట్ హౌస్లు చూసుకుంటా వీళ్ళు మాట్లాడుకుంటా తిరగడం. చిన్నప్పుడు చూసుకున్నా నేను అదే అంటుంది. ఇంక ఇలా షాపింగ్ కోసం వస్తూనే ఉన్నారు బోట్లు వేసుకొని. ఇదంతా మూవింగ్ షాపింగ్. ఇంకా మూవింగ్ మార్కెట్ ఉంటుందంట. ఇట్లా నీళ్ళల్లోనే షాపింగ్ మార్కెట్ అంట ఉంటుంది. మేము ఇంకా టైం లేకపోయేసరికి వెళ్ళలేదు. ఇలా బోట్లో అలా తిరిగేసి ఆ బోట్స్ అన్ని చూపిస్తారు. కాదు తీస్తున్నా ఆయన ఉన్నాడు మీతో పాటు. తిప్పండి ఇక్కడ. నువ్వు ఫ్రీగా ఇచ్చినా వద్దు. This price you can't get anywhere. If you taste more this, it is giving more color. See. బాగా కలర్ వస్తుందంట. కలర్ వస్తుంది. I am village guy. మనం జమీందారులో ఆయన విలేజ్ కొనమంటాడు. ఈ షాపింగ్ వాళ్ళు బోట్లో వచ్చే వాళ్ళు అయితే ఏదో తీసుకునేదాకా అస్సలు వదలట్లేదు. ఇంకొంచెం మాట్లాడడం అంటే ఇంకో తీసుకునేదాకా అస్సలు వదలరు. ఇంకా అలా బోట్ షికార్ ఎంజాయ్ చేసేసాం బాగా. చాలా బాగుంది. ఇలా వచ్చిన వాళ్ళు పక్కా వెళ్ళాల్సిందే ఇలా బోట్ షికారు.
లాహిరి 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 బోట్ ఊగుతుంది, మా అమ్మ ఊగుతుంది, జగమే పడవే ఊగినగా. నాకు తల తిరిగేనుగా. పడవలు కదలవు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాడు. ఆగదులే నిమిషము ఈ కోసము, ఆగితే సాగదులే ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. పడవ ప్రయాణం. ఎందుకు దేవుడా? వై గాడ్ వై? తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. శంకరాచార్య ఆడెందుకు ఎక్కువ. యాక్చువల్గా అయితే శంకరాచార్యుల గుడి ఉంది, అది మేము వెళ్ళలేదు, టైం లేదని చెప్పి. నెక్స్ట్ నుంచి మీకు ధైర్యం ఉంటేనే వీడియో చూడండి, ఎందుకంటే మేము అంతాక్షరి గేమ్ ఆడబోతున్నాం. లేదు అంటే స్కిప్ చేయండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నేనే ఎక్కడికి వెళ్తాం ఇంకా పాపాయి అంటే అయిపోయిందంట. తింటావు అనుకుంటూ ఉంటాను ఈ క్షణముని. నా వైపు తిరిగామండి, డాడీ ఉన్నారు ఇక్కడ. వాడికి ఒకే ఒక్క పాట వచ్చు. వాడికి ఒకే పాట వచ్చు. వాడికి వాడి ఇంట్లోను ఎన్నెన్నో జన్మలో నీది నాది జీవితం అంతా ఒకటి. అది తీసేస్తా అంటే కొట్టిద్దేమో నైట్. ఏం పాడవద్దు చూడు. నేనే నెంబర్ 1 అయిపోయింది పాట. నరుడా ఓ నరుడా ఏమి కోరిక. అదిగో కిషోర్ అంకుల్ ఉన్నారు అక్కడ. కోరి ఏరుకో. బాయ్ బాయ్. అక్కడ మళ్ళీ షాపింగ్ వచ్చింది. స్టార్ట్ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ మళ్ళీ రెడీ 1 2 3 మళ్ళీ అదేం చేసుకుంటావే ఇంటికి తల కొట్టుకోండి. చెప్పు అదేం చేసుకుంటావు. అంత స్క్రిప్టెడ్ గైస్. అంకుల్ ఎవడైనా కొనిచ్చేస్తారు. చాలా రోజుల తర్వాత సౌత్ ఇండియన్ ఫుడ్. పోర్ట్ షికార్ తర్వాత అందరినీ పంపించేసి ఎయిర్పోర్ట్కి మేము ముగ్గురం అయితే షాపింగ్కి వచ్చేసాం. షాపింగ్కి మాత్రం 1 డే పెట్టుకోవాలి పక్క. అంత షాపింగ్ ఉంటుంది, అంత హోల్సేల్ మార్కెట్స్ చాలా ఉన్నాయి. షాపింగ్ లవర్స్కి చాలా బాగుంటుంది. మేమైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు, ఒక 1 అవర్ తిరిగామంతా. మాకు పిచ్చి పట్టింది అవన్నీ చూసి. అసలు కుప్పలు తిప్పలు 100 రకాల మోడల్స్ ఉన్నాయి షాపింగ్ అయితే. మాకు మెయిన్ కావాల్సినవి, ఐడియా ఉన్నవి, రిటర్న్ గిఫ్ట్స్ అవి మాత్రం కొనుక్కున్నాం. అండ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. అంటే మళ్ళీ ట్రాఫిక్లో అలా ఇరుక్కోకూడదు. అండ్ శ్రీనగర్ నుంచి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో డబల్ చెకింగ్ ఉంటుంది. సో 3 hours ముందే వెళ్ళాలి, అది మాత్రం పక్కా. మా లగేజ్ అంతా ముందే టెంపోలో మమ్మీ వాళ్ళతో వెళ్ళిపోయింది కనుక మాకు పెద్ద టైం ఏం పట్టలేదు, తొందరగానే వెళ్ళాం. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి ఈవీలో వెళ్ళాము. టెంపో ఉంటే టెంపోలో వెళ్ళేవాళ్ళు, నడుచుకెళ్ళే బదులు ఈవీస్ ఉంటాయి అక్కడ, ఈవీలకి వెళ్ళిపోయాం. వచ్చేటప్పుడు అంత గమనించలేదు కానీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం పెద్దదే. ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు పేరెంట్స్, మమ్మీ వాళ్ళని కలిసేసాము అండ్ చెక్-ఇన్ చేసేసాము. ఇంకా ఫ్లైట్ అయితే 2 hours డిలే అయింది, ఆ విషయం మాకు తెలియదు. వచ్చి కూర్చొని అన్నీ అయిపోయాక హాఫ్ అన్ అవర్ అలా డిలే మన జాతీయ ఎక్కడైనా సూపర్ అసలు. కొంచెం కష్టపడి ఎయిర్పోర్ట్లోనే ఫుడ్ తినేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసాం. ట్రిప్ అయితే అయిపోయింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళి తర్వాత చెన్నైకి వెళ్తాం. సేమ్ వచ్చేటప్పుడు అలానో రిటర్న్ కూడా అలానే. ఈ ఎండకి మా మొహాలు అయితే దారుణంగా. డాడీ మమ్మీని ఎందుకు అన్నిసార్లు వదిలేస్తావు? ఎందుకు డాడీ వదిలేస్తావు? యాక్షన్ చేయొద్దు. కాళ్ళు వణుకుతున్నాయా?
ఏది డాడీ మమ్మీ అలా ఎలా వదిలేస్తావు? చూసావా అలా ఎలా పట్టించుకోకుండా ఉంటావు? డాడీ నువ్వు ఎక్కడ చూసుకున్నావు డాడీ? వాష్రూమ్కి వెళ్ళింది తెలుసా? ఒకవేళ తప్పిపోతే మమ్మీ నీకు తెలుసా? మాట్లాడదాం. మమ్మీ నా సపోర్ట్. మమ్మీని కూల్చడానికి డాడీ కాఫీ అయితే కొని రిచ్ పీపుల్ ఖర్చు అయినా తప్పలేదు. మమ్మీ డ్రింకింగ్ కాఫీ ఇన్ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా వెయిటింగ్. ఆ బ్యాగ్ చూడు అసలు ఎలా వేసింది. నాకు కొనిమంటే కొనిలేదు, మమ్మీ ఒకటే కొనిచ్చాడు మా డాడీ. సో నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉన్న వీళ్ళు మాత్రం తగ్గట్లేదు అసలు. ఈసారి మా మమ్మీ శివ అంకుల్ కూడా జాయిన్ అయిపోయారు నేర్చుకోవడానికి. ఇదేదో పెనాల్టీ గేమ్ అంట, కొత్తగా ఉంది. ఎన్నో రకాల వెహికల్స్ మారి ఇంకా లాస్ట్ ఫ్లైట్. నాకైతే ఓపిక అయిపోయింది, నా వల్ల కాదు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ఓపిక. మరి ఈ ట్రిప్లో నేనైతే ఈ అంకుల్స్ ఆంటీస్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎంత ఓపిక ఉంటున్నారో వీళ్ళు. ఆ ఏజ్కి వచ్చేసరికి మనం ఎలా ఉంటామో. ఇంకా అయిపోయింది ట్రిప్. బాయ్ బాయ్. అలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా. చెన్నై రీచ్ అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ 11-12 అవుతుంది. ఇంకా లాస్ట్ టైం అందరం ఒక్కసారిగా బాయ్ చెప్పి డిస్పోజ్ అయిపోతాం. ఎవరి టెంపోలో వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంతటితో అమర్నాథ్ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫైనల్లీ. మీకు గనక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అలా మహిమతో. బాయ్.